అలీ టైం బాగున్నట్లు లేదు. స్టార్ కమెడియన్ దశ నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టాడు. అక్కడ వర్కౌట్ కాకపోవడంతో మళ్ళీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. కానీ ఇక్కడ కూడా వరుసగా షాక్లు తగిలాయి. చూస్తుంటే అలీ టైం బాగున్నట్లు లేదంటున్నారంతా. దశాబ్దాల క్రితం చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించారు అలీ. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ స్టార్ కమెడియన్గా ఎదిగారు. హీరోగా కూడా ప్రయోగాలు చేసి సక్సెస్ అందుకున్నారు. కామెడీ క్యారెక్టర్స్ చేయడంలో అలీ రూటే సపరేట్. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మూవీస్ అంటే అలీ ఉండాల్సిందే. మరోవైపు పూరి జగన్నాథ్ కూడా అలీ కోసం ప్రత్యేక క్యారెక్టర్లు రాసుకుంటూ ఉంటాడు. ఆ మధ్య రాజకీయాల్లో బిజీ అయిన అలీ వైసీపీ ఓడిపోయిన తర్వాత రాజకీయాలకి రామ్ రామ్ చెప్పేసి ఇండస్ట్రీలోకి వచ్చేశారు. వచ్చి రాగానే చేసిన మొదటి 2 ప్రయత్నాలు బెడిసికొట్టాయి. గతంలో అవకాశాలు రాకపోవటం ఓ కారణమైతే కొత్త తరం కమెడియన్ల రాకతో సీనియర్లకి ఛాన్సులు తగ్గిపోయాయి. అయితే తనకేం అవకాశాలు తగ్గలేదని సెలెక్టెడ్గా సినిమాలు చేస్తున్నాను అని చెప్పారు. అయితే ఆ సెలెక్టివ్గా చేసిన 2 సినిమాలు కూడా నెగిటివ్ రిజల్ట్ కట్టబెట్టాయి. రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత అలీ చేసిన మొదటి సినిమా అల్లు శిరీష్ బడ్డీ. ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉందన్న విషయం పక్కన పెడితే అలీ క్యారెక్టర్ అస్సలు హైలైట్ కాలేదు. భారీ ఆశలు పెట్టుకొని రీఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ అలీకి హిట్ అవ్వలేదు. ఆ తర్వాత భారీ ఆశలు పెట్టుకున్న మరో మూవీ డబుల్ స్మార్ట్. పైగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కావడంతో అలీ క్యారెక్టర్ అదిరిపోతుంది అని ఫిక్స్ అయిపోయారంతా. అసలు సినిమా కథతో సంబంధం లేకుండా అలీ కోసం ప్రత్యేకంగా ఓ క్యారెక్టర్ రాసుకుంటాడు పూరి. ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, దేశముద్రు, చిరుత మూవీస్లో అలీ పాత్ర అదిరిపోయింది. లేటెస్ట్గా డబుల్ స్మార్ట్లో కూడా అలీ కోసం విచిత్రమైన గెటప్లో ఓ క్యారెక్టర్ డిజైన్ చేశాడు. కానీ అలీ పాత్ర థియేటర్లో ప్రేక్షకులకి చిరాకు తెప్పించింది. అలీ సన్నివేశాలు తొలగించండి బాబోయ్ అంటూ ట్రోలింగ్ నడుస్తోంది. ఏ సినిమాలో అయినా ఏదైనా క్యారెక్టర్ బాగాలేదంటే అది దర్శకుడి తప్పు అవుతుంది. కానీ డబుల్ స్మార్ట్లో అలీ క్యారెక్టర్కి కర్త కర్మ క్రియ అన్నీ అలీనే అని ప్రమోషన్ టైంలోనే చెప్పారు. అంటే ఇది పూరి సృష్టించిన క్యారెక్టర్ కాదు. ఈ క్యారెక్టర్ గురించి సెల్ఫ్ డబ్బా మామూలుగా కొట్టుకోలేదు అలీ. కానీ ఆ క్యారెక్టర్ని స్క్రీన్పై చూసినప్పుడు వరస్ట్గా ఉంది. ఈ క్యారెక్టర్ కూడా పూరి రాసి ఉంటే పేలేదేమో. కానీ అలీ ఆలోచన యాక్ట్ 2 అంటున్నారు ప్రేక్షకులు. ఆ సీన్స్ వచ్చినప్పుడు థియేటర్లో జనం తలపట్టుకొని కూర్చుంటున్నారు, లేదంటే బయటికి వెళ్ళిపోతున్నారు. మొత్తానికి రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసిన అలీ సినిమాలపైనే ఫోకస్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇలా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది అంటే అలీ సినీ కెరియర్కి కూడా డేంజర్ బెల్స్ మోగుతున్నాయా? వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.